అక్క ఒకటే వానక బయట తుఫాన్ కమ్మేస్తున్నాదే, కరెంట్ పోయిందా? అవునరా తమ్ముడు, ఆ చలికే గొమ్మని తలిపేసుకొని ఇంట్లో కూర్చునేస్తున్నావా? అక్క ఈ చలికి ఏదైనా వేడిగా మా ఇంట్లో యాసిడ్ ఉంటది, బుస్ బుస్ మని పొంగతాది తాగి. ఓడేదో వానలో దర్శోసి వస్తే నీదేం బాధ? గుమ్మను ఉండేవే. ఆ అమ్మావతే ఆ మాదిరిగా గొమ్మ ఉండే ఈ నా బట్ట ఇంట్లో అంతా కుక్కలాగా నాకేసిపోతుంటాడు. ఏ పాప గమ్మ ఉండి మే, ఇంతకు ముందు పాలు తెచ్చినాడా? పాలు తెచ్చిచ్చినాడా? అవునుమా, ఇంతకు ముందు నువ్వు తాగిన అల్లంటి ఓడి తెచ్చిచ్చిన పాలే. అందుకేరా పాలు అంత పలుచంగా ఉన్నాయా. ఇప్పుడే అనుకున్నా ఈ పాలు ఏదో తేడంగా ఉన్నాయని. ఆ పాలలో సగం నీళ్ళు పోసే సగం పాలు అమ్మేసి ముందు తాగేసి ఉంటాడు. తాగుపోతురా బట్ట. ఈ చలికి పిలకలేదు వేడిగా తాగుతారనేసి నా డబ్బెట్టి పాలు తెచ్చిస్తే నన్నే తాగినానంటావా? బట్ట నెక్కలేసుకొని ఆడబిడ్డలకు పేకి బతికేస్తున్నాడు కొట్టను. అమ్మావతే మీ తమ్ముడు చూడా తాగే సెట్ పరిగెత్తున్నాడు నా మేకే. ఓడి తెచ్చిచ్చిన పాలు తాగేసి ఓడిని తిట్టేసి ఓడి మీద నాకే చెప్తున్నావు. రే తమ్ముడు, దీన్ని ఎట్ట కొడతావు నాకే తెలియదు. దీన్ని అబ్బకాడికి పరిగెత్తాలి, అరస్తా ఇది. ఏంద్రే తమ్ముడు దానికి భయపడుతున్నావా? ఏయిరా నాలుగా వదిలిందా అక్క, నేను పోతున్నాను బో. రే ఉండరా, వేడిగా కాఫీ పెడతాను తాగేసిపోదువా? నీ కూతురు పెట్లా వేడిగా కాఫీయా? నేను పాలు తెచ్చి నేను కొట్టించుకున్నట్టు అయింది. దాన్ని నవ్వు చూడు మళ్ళీ. ఏమక్క అది నవ్వుతా అంటే గమ్మున్నావు నువ్వా? రే ఈ బంగారు తల్లి నవ్వితే అది చాలదా నీకా కాఫీ టీలు నీకా? అంతలే, అమ్మ కూతురు ఒకటే అయిపోయినారు, నేను ఒకటే ఎదవ అయిపోయినా మధ్యలో. మా ఎదవ అంటున్నాడు ఏందోడా, మధ్యలో లింగడు కదోడా. అమ్మోయ్ అయ్య బాబోయ్ ఆపే బాబోయ్ పాపా